హాయ్ అండి, నేను శ్రావణి. వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఇక్కడ చూడండి, చెట్టు చిక్కుడికి మళ్ళీ పూత స్టార్ట్ అయిందండి. వర్షాలు కంటిన్యూస్గా పడినప్పుడు ఇది అసలు పూత అంతా రాలిపోయిందండి. ఇప్పుడు మనకి ఎక్కువగా వచ్చేది దీనికి అఫిడ్స్ అండి. పేనుబంక వస్తుంది పూతకి. ఇక్కడ అంతా పట్టేసి రసం పీల్చేసి ఆ పూత రాలిపోయేలాగా చేస్తుందండి. లేత చిగుర్లు ఇంకా లేత ఆకులు, ఈ పూత ఉంటుంది కదండి, పూత వచ్చిన ప్రతి దగ్గర దీన్ని చూడొచ్చు మనము. పేనుబంక మొత్తం ఈ సందుల్లో పట్టేసి ఉంటుందండి. మనం నలపడానికి కూడా మన వల్ల కాదనమాట. అలాంటప్పుడు మనము ఈ మొక్కంతా వాటర్తో తడిపేసి ఈ బూడిద చల్లి నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ దాన్ని కడిగేయాలండి. అప్పుడు పోతుంది పేనుబంక. లేదంటే వాటర్లో బూడిద కలిపి మనం మొక్క అంతా స్ప్రే చేసామంటే అప్పుడు కూడా పోతుంది. ఇలా మనము 3 డేస్కి ఒకసారి కానీ ఇలా చల్లుకుంటూ ఉండాలండి బూడిద, లేదా వాటర్లో కలిపి స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఇది ఉన్నప్పుడు ఫస్ట్ అయితే మనం ఇలా చేత్తో నలిపేయాలి వీలైనంత వరకు. ఆ తర్వాత మనము స్ప్రే చేసుకోవాలి. బూడిద ఉంటుంది కదండి, మనకి ఇటుకలు కాల్చేటప్పుడు బూడిద వస్తుంది. అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇస్తారు. మనం అది తీసుకొచ్చి మనము గోతం సంచిలో తీసి పెట్టుకుంటే మనకి చాలా రోజులు వస్తుందండి. ఇప్పుడు ఈ మొక్క అంతా వాటర్తో తడిపేసామండి. ఇప్పుడు ఈ బూడిద చల్లుదాము. అది ఎక్కడెక్కడైతే ఉందో అక్కడంతా బూడిద చల్లుకోవచ్చండి. ఇక్కడ చూడండి, కనిపించట్లేదు కానీ ఈ పూత మధ్యలో అంతా పట్టేసింది. ఇక్కడుంది చూడండి, మధ్యలో ఉంది. ఇలా పట్టేసి ఉంటుందండి. ఫస్ట్ అయితే మనము చేత్తో నలిపేసి ఆ తర్వాత బూడిద వాటిపైన ఇలా చల్లాలండి. ఎక్కడైతే ఈ పూత ఉందో అక్కడ పట్టేస్తుంది బాగా. ఇది మనం ఇలా చల్లిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ వాటర్తో కడిగేయాలండి. దీనికి మనకి పుల్ల మజ్జిగ ఉంటుంది కదండి, అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి కొంచెం దంచి కలిపి అది వాటర్తో డైల్యూట్ చేసి అది స్ప్రే చేసినా కూడా పేనుబంక మీద చాలా బాగా పనిచేస్తుందండి. ఇంకా వేప నూనె, ఈ కుంకుడుకాయ రసం, ఈ 2 వాటర్లో కలిపి డైల్యూట్ చేసి అది స్ప్రే చేసినా కూడా బాగా పనిచేస్తుంది. ఏం చల్లకుండా అలా వదిలేసామంటే ఈ పూత అంతా అవి ముడుచుకుపోయేలాగా చేసి రాలిపోయేలాగా చేస్తాయండి. రసం అంతా పీల్చేస్తాయి. ఇంకా మొక్క అలాగే ఉండిపోయి చనిపోతుంది అనమాట. మనకి బూడిద పెస్టిసైడ్ గానే కాదండి, ఫర్టిలైజర్గా కూడా ఉపయోగపడుతుంది. ఒక ఎరువులాగా కూడా పనిచేస్తుంది అనమాట. ఇందులో పొటాషియం ఉంటుందంట. పొటాషియం కూడా మన మొక్కలకి చాలా అవసరం అండి. ఆకుకూర అయితే చూడండి ఎంత బాగా వచ్చేసిందంటే, ప్రతి పాట్లోనూ ఆకుకూర చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ చూడండి తోటకూర. ఇప్పుడు ఇది కోసుకుందాము. చాలా పెద్దగా వచ్చిందండి. ఇది పెద్దగా ఉందండి. ఈ చుక్కాకు కోసుకుందాము. చుక్కాకి ఇప్పుడు చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు విత్తనాలు పెట్టుకున్నామంటే మనము ఒక 5 months దాకా కూడా కోసుకుంటూ ఉండొచ్చు. ఆకులు కట్ చేసుకుంటూ ఉన్నామంటే మళ్ళీ ఇలాగే వస్తూ ఉంటుందండి. చుక్కాకు కానీ ఏ ఆకుకూరైనా అలాగే వస్తుందండి. కానీ చుక్కాకి ఇది మంచి సీజన్ అనమాట. చలికాలంలో చాలా బాగా వస్తుందండి చుక్కాకు. ఇక్కడ చూడండి గోరుచిక్కుడు ఉన్నాయి. గోరుచిక్కుడు కూడా ఇప్పుడు చాలా బాగా వస్తుందండి. ఇక్కడ కూడా ఉంది. అక్కడక్కడ మనము
పాట్స్లో ఇలా గుచ్చేసుకున్నామంటే వస్తూ ఉంటుందండి. మనము ప్రత్యేకంగా వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఖాళీగా ఉండే పాట్స్ ఉంటాయి కదా, పెద్ద మొక్కలు ఉన్న వాటిల్లో మట్టి ఖాళీగా ఉంటుంది కదండి, ఇలా వేసుకోవచ్చు అన్నమాట. ఆకుకూర, పచ్చిమిర్చి, ఈ మొక్కకు చాలా ఉన్నట్టున్నాయండి. మజ్జిగ కొట్టాలి మళ్ళీ, పుల్ల మజ్జిగ, ఆకుముడత వస్తుంది. పచ్చిమిర్చికి చూడండి, చలికాలంలో మనకి ఎక్కువ ఆకుముడత వస్తూ ఉంటుంది. పుల్ల మజ్జిగ మనకి చాలా బాగా పనిచేస్తుందండి. వర్షాల వల్ల స్ప్రే చేసినా అది పోయిందనమాట. మళ్ళీ స్ప్రే చేయాలి మేము. వర్షం పోయిన తర్వాత చేయలేదు ఇంకా. వర్షాలకి పడేటప్పుడు ఒకసారి చేసాము, అదంతా కొట్టుకుని పోయింది. మళ్ళీ ఇప్పుడు చేయాలండి. తర్వాత చేయలేదు అసలు. పాలకూర ఉందండి ఇక్కడ. చూడండి ఎంత పెద్దగా వచ్చాయి ఆకులు. ఈ చలికాలంలో ఇంకా మనకి మెయిన్గా కనిపించేది ఇవి గొంగళి పురుగులు ఉంటాయి కదండి, అవి వచ్చి ఆకులు తినేస్తూ ఉంటాయి అన్నమాట. వాటికి కూడా మనం వేప ఆకు, వేప నూనె ఇలాంటివి, కానుగాకు ఇవన్నీ మరిగించి కానీ వేప నూనె వాటర్లో కలిపి కానీ మనము మొక్కల పైన వారానికి ఒకసారి లేదా 4 రోజులకు ఒకసారి ఎక్కువ పురుగులు ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటూ ఉన్నామంటే ఆకుల పైన అవి ఒక పొరలాగా ఏర్పడతాయండి. అంటే ఆకులు వాటికి చేదుగా అనిపించి తినడం మానేస్తాయి అన్నమాట. ఇలాంటివి మనం స్ప్రే చేసుకుంటూ ఉండాలి ఈ చలికాలంలో ఎక్కువగా. వంకాయలు ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ చూడండి ఆకుకూర ఉంది, ఇందులో కూడా పెట్టున్నాము. చుక్కాకు, తోటకూర. ఈ పాట్లోకి నేను క్యాప్సికమ్ ట్రాన్స్ప్లాంట్ చేశానండి. ఇందులో మాత్రమే బాగా పెరుగుతున్నాయండి. మిగిలిన పాట్స్లో ట్రాన్స్ప్లాంట్ చేసినవన్నీ వర్షానికి పోయాయండి చాలా వరకు క్యాప్సికమ్ ప్లాంట్స్. ఇది చూడండి కోడి చుట్టాకు అంటారండి. ఇది మనకి బయట విత్తనాలు దొరుకుతాయో లేదో నాకు తెలియదు, కానీ ఇదైతే దాని అంతటా అదే వచ్చేస్తుందండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట. ఇక్కడ కూడా ఉందండి చుక్కాకు, ఇందులో కూడా పెట్టున్నాము. ఈ కోడి చుట్టాకు ఎలా మొలుస్తుందంటే మనము పశువుల ఎరువు, మేకల ఎరువు ఇస్తాం కదండి, ఆ ఎరువులో వీటి విత్తనాలు ఉంటాయండి. మనము ఆ ఎరువులు తీసుకొచ్చి మన మట్టిలో కలిపినప్పుడు ఇవి ఆటోమేటిక్గా వాటంతట అవే జర్మినేట్ అయిపోతూ ఉంటాయి. క్యారెట్ 2 మొలకలు తీసి చూస్తున్నామండి, ఇవి ఊరేయలేదో. క్యారెట్ చూడండి ఎంత సన్నగా ఉన్నాయో, ఇంకా ఊరలేదండి ఇవి. ఇక్కడ ఒక టమాటో ఉందండి, కోసుకుందాము. పెసలకాయలు చూడండి, ఈ మొక్కకి ఇంకా చాలా వచ్చేస్తున్నాయి. పాలకూర అండి, పాలకూర అయితే మనకి వస్తూనే ఉంటుందండి. మనము ఫస్ట్ స్టార్టింగ్ పాలకూర విత్తనాలు తెచ్చి పెట్టుకున్నామంటే ఒక 6 months చూద్దామండి ఇంకా ఎన్ని రోజులు వస్తుందో. ఇదైతే 6 months నుంచి మేము కోసుకుంటూనే ఉన్నాము. 1 year దాకా కూడా వస్తుందేమో. ఇప్పటి వరకు అయితే వీటికి తెగుళ్ళు ఏం చూసామంటే ఆకులు తినే పురుగులు వచ్చాయండి, పిండి నల్లి కూడా వస్తుంది. ఈ గ్రో బ్యాగ్లో పెట్టిన ఈ పాలకూరకైతే ఇంకా ఏమీ రాలేదు పిండి నల్లి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో పాలకూర. ఇందులో 3 తోటకూర మొలకలు ఉన్నాయండి, పెద్దగా ఉన్నాయి. అవి వరకు తీసేసుకుందాము మొత్తం వేర్లతో సహా.
ఇంకా చిన్న చిన్న తోటకూర మొలకలు ఉన్నాయి, అవి పెద్దగా వస్తాయి. ఇక్కడ వంకాయ ఉందండి, కోసుకుందాము. ఈ మొక్కకి ఇప్పుడు చాలా పిందెలు వస్తున్నాయండి, చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఉందండి. మొక్క అంతా పూత అంతా పిందెలుగా మారుతున్నాయండి. అక్కడ చూడండి, అదంతా పిందెలు ఉన్నాయి. ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి, కోసుకుందాము. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ మొక్కకి ఇప్పటిదాకా చూసుకోలేదండి మేము. చిన్న చిన్న పచ్చిమిరపకాయలు చాలా ఉన్నాయి, బుడ్డగా ఉన్నాయండి ఇవి, చిన్న పచ్చిమిర్చి. ఇలా చూడండి, ఈ పక్క కూడా చాలా ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఆ కొమ్మకంతా పచ్చిమిర్చి ఉన్నాయి. ఇవి ముదిరినవి కొన్ని కోసుకుందాము. ఇవి కారం ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ చూడండి, టొమాటో, ఇది కర్ర పెట్టి కట్టాలండి, కింద పడిపోయింది. బెండకాయలు ఉన్నాయి. ఇక్కడ ఒక వంకాయ ఉందండి. ఇక్కడ చూడండి, వెజిటబుల్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇక్కడ కూడా కోడి జుట్టాకు ఉందండి. ఇది చూడండి, వామాకండి, కర్పూరవల్లి అంటారు, అరిగానో అంటారు. ఇది జలుబుకి అయితే చాలా బాగా పనిచేస్తుందండి. రోజు ఒక ఆకు తింటే చాలు, మనకి గొంతులో నస అవన్నీ తగ్గుతాయి. ఇది మనము కర్రీ చేసుకోవచ్చండి. పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఇంతకుముందు చేస్తున్నాము, కావాలంటే ఒకసారి చూడండి, వీడియో ఉంది. దీంతో ఇంకా మనకి పప్పు కూడా చేసుకుంటారంటండి ఈ ఆకులతో. ఇంకా బజ్జీలు చేసుకుంటారంట, శనగపిండి బజ్జీలు చేసుకుంటారంటండి. ట్రై చేసి చూడాలి ఒకసారి. ఇవి ఇక్కడ వరకు కట్ చేస్తే మళ్ళీ వచ్చేస్తాయండి కొమ్మలు. వర్షాలు పడటం ఆగిన తర్వాత ఇప్పుడు దొండకాయలు కూడా బాగా వస్తున్నాయండి. దొండతీగ కూడా బాగా రికవర్ అయింది. ఇక్కడ చూడండి, మందార పువ్వు ఉంది, కోసుకుందాము. రణపాలాకు ఉందండి, ఒకటి కోసుకుందాము. లెమన్ గ్రాస్ అండి. ఇక్కడ చూడండి, అందులో నుంచి తీసి ఇందులో పెట్టాం కదా, ఇక్కడ కూడా బాగా వస్తుంది లెమన్ గ్రాస్. ఇది చిర్రాకండి, కొయ్య తోటకూర అంటారు. ఇక్కడ చూడండి, నూరు వరహాలు ఎంత బాగా పూస్తున్నాయో. ఇవైతే పూస్తూనే ఉంటాయండి. చామంతి చూడండి, ఫ్లవర్ బొకేలాగా ఉంటుందని చెప్పాను కదా, చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా పూస్తున్నాయో. ఇవన్నీ కలిపి దగ్గరికి కట్టేశానండి నేను, దూరంగా పడిపోయినట్టున్నాయి కదా. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. ఈ పూలు కొన్ని కోసుకుందామండి దేవుడికి. ఇక్కడ చూడండి,
ఈరోజు టెర్రస్ పైన కోసిన కూరగాయలు ఆకుకూరలు ఎన్ని వచ్చాయో చూడండి. ఆకుకూరలు అయితే చాలా వచ్చాయండి ఈరోజు. ఆర్గానిక్గా మనం చూడండి ఎంత బాగా పండించుకోవచ్చో టెర్రస్ పైన, ఏ కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకుండా. పచ్చిమిర్చి, బెండకాయలు, ఇది వచ్చి చిర్రాకండి, కొయ్య తోటకూర, ఇది వచ్చి తోటకూర, ఇది వచ్చి చుక్కాకు, ఇది వచ్చి పాలకూర. ఇక్కడ చూడండి వంకాయలు, గోరుచిక్కుడు, బెండకాయలు, ఇది వచ్చి వామాకండి, పచ్చిమిర్చి ఉన్నాయి, రణపాలాకు, మందార పూలు, చామంతి. ఇంకా ఆకుకూరలు తీసి పెట్టడానికి ప్లేస్ సరిపోలేదండి, దీంట్లోనే ఉంచేసాను. ఇక్కడ చూడండి లెమన్ గ్రాస్, ఇది చిన్న క్యారెట్ అండి, ఇంకా ఊరాలు ఇవి. ఇవన్నీ కూరలు కలిసి ఉన్నాయండి ఇందులో, చుక్కాకు, పాలకూర. ఇవండి ఈరోజు టెర్రస్ పైన కోసిన కూరగాయలు. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.